సో నిన్న నేను ఇంటిగ్రేషన్ వచ్చింది ఇన్సర్ట్ చెప్పుకున్నాం. అంటే పోస్ట్ మెథడ్ మనం ఎలా ఒక రికార్డ్ని వేరే థర్డ్ పార్టీ టూల్లో ఇన్సర్ట్ చేస్తాం. అవును, ఈరోజు వచ్చి అప్డేట్ డెలీట్ క్వైరీ చెప్పేస్తాను. సో ఆడితో ఇంకా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఇది ఓన్లీ సర్వీస్ నౌ టు సర్వీస్ నౌ ఇంటిగ్రేషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏదన్నా చెప్పా కదా, ఈసారి ఎప్పుడైనా లైవ్ కండక్ట్ చేసి మనం ఏదైనా వేరే టూల్ నేను చూసాం మార్కెట్లో ఏదైనా ఫ్రీ టూల్స్ ఉంటాయి కదా, దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి చూద్దాం. ఏ ఇంటిగ్రేషన్ అయినా సరే యాక్చువల్గా టఫ్ అంటారు మామూలుగా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్, కానీ ఇది చాలా ఈజీ అనమాట. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమరా అంటే ఓపిక డాక్యుమెంట్స్ చదవడమే. నువ్వేమి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు రాసే పని లేదు, లేకపోతే అంటే పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే ఇంటిగ్రేషన్ టు ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక టూల్తో జరిగిన ఇంటిగ్రేషనే ఇంకో టూల్తో జరగదు. కొన్ని కస్టమైజేషన్స్ కావాల్సి వస్తుంది, కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ యూస్ చేస్తాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏమరా అంటే మెయిన్ ఆ డాక్యుమెంట్స్ చదవడం. దాన్ని ఎలా డిజైన్ చేస్తారు, ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి ఏ టేబుల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ అనుకోండి. సో ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్లగ్ఇన్ ఉంటుంది. నువ్వు చేసిన పని ఏమంటే ఆ డాక్యుమెంటేషన్ రిలీజ్ నోట్స్ చెప్పాలి. దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏం నీకు యూసేజ్, ఏ టేబుల్స్ నీకు ఇన్స్టాల్ అవుతాయి, ఓకేనా. సో ఈ టేబుల్ వల్ల యూసేజ్ ఏమి అన్ని చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట ఇంటిగ్రేషన్. కానీ నేను చెప్పే మెథడాలజీ కామన్ అన్నమాట ఎక్కడ పోయినా కూడా. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ రాదు, జస్ట్ ఒక యూజర్ ఫ్రెండ్లీ ఫామ్ ఉంటుంది. ఆడే నువ్వు ఎన్ పాయింట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తావు. రిమైనింగ్ అన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్. కాకపోతే నేను అవి మీకు డెమో ఇవ్వలేను అనమాట, ఎందుకంటే అవన్నీ కూడా పెయిడ్ వర్షన్స్. ఫ్రీ వర్షన్స్ నేను వెతుకుతాను, ఏమన్నా ఉంటే ఒకసారి చూపిస్తాను ఇంటిగ్రేషన్ హబ్కి సంబంధించినది. నువ్వు ఇంత ఇది కూడా ఉండదు ఇంటిగ్రేషన్ హబ్ అయితే కన్నా. మొత్తం ఇక్కడ నీకు ట్రాన్స్ఫార్మ్ యాప్ ఎలా ఉన్నాయి ఫీల్డ్స్, సోర్స్ టార్గెట్ రెండింటిని కంబైన్ చేయడము, రూల్స్ రాసుకుంటా పో, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అప్డేట్ చూద్దాం ఎలా అనేది. సో సేమ్ ఇప్పుడు అప్డేట్కి మనం ఏం అడగాలి, ఎన్ పాయింట్ అడగాలి. ఇక్కడికి వచ్చి REST API Explorer అండ్ మనకి ఈసారి ఏం మెథడ్ పుట్ ఆర్ ప్యాచ్, ఇష్టం నువ్వు ఏదన్నా యూజ్ చేసుకో. క్వైరీ గెట్ మెథడ్. సార్ నేను బిజినెస్ చూడాను అట్లే చూపిస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిపోయింది బిజినెస్ చూడ ఎందుకు అనేది. ఆటోమేషన్ చేయడానికి బిజినెస్ నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే కాబట్టి ప్రస్తుతానికి నేను దీనిలోనే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ చేయడానికి చెప్తాను. సో రెస్ట్ మెసేజ్ నిన్న మనం డెవలప్ చేసింది ఏది, కనెక్ట్ టు ఫుడ్ ఇన్స్టెన్స్ అని కాదు, అడవి డిఫాల్ట్ గెట్ ఇంటిగ్రేషన్ లింక్ టు ఫుడ్ ఇన్స్టెన్స్. అన్ని గెట్ మెథడ్ అండి, నిన్న మనం ఫుల్ డెవలప్ చేసినాం కదా. ఇంకేదప్ప అంటే నేను చేసా కదా సింక్ యూజర్ డేటా, కరెక్ట్. సో ఇది చేస్తాం నిన్న మనం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి న్యూ మెథడ్ క్రియేట్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఈసారి మెథడ్ ఏమి, పుట్ మెథడ్. పుట్ అయినా ఇక్కడ మనం యూజ్ చేసింది పుట్. ఏమంటామంటే సో అప్డేట్ ది యూజర్ రికార్డ్. వచ్చి ఇక్కడ చూడు ఏమంటున్నాడు, పారామీటర్స్ పాస్ చేయాల్సింది ఈసారి టేబుల్ నేమ్ సిస్ ఐడి పాస్ చేయాలి. ఎందుకు, ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే రెండు ఇన్స్టెన్స్లు ఉన్నాయి. నేను ఒక యూజర్ రికార్డ్ సబ్మిట్ చేస్తాను, ఫుడ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ అయ్యేది. ఇప్పుడు నేను మళ్ళీ నాకు బ్యాక్ వచ్చినప్పుడు ఆ బాడీ రెస్పాన్స్లో ఏముంటాయి అంటే ఆ ఏదైతే యూజర్ రికార్డ్ క్రియేట్ అయిందో దాని యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి ఆ రెస్పాన్స్లో. ఈసారి మనం ఏం చేస్తాము, యూనిక్ వాల్యూ ఏది ఉందో లైక్ సిస్ ఐడి కానీ లైక్ ఇన్సిడెంట్కి అయితే నెంబర్ కానీ ఇలాంటివన్నీ మన ఇన్స్టెన్స్లో స్టోర్ చేస్తాం. ఎందుకు, నేను నెక్స్ట్ టైం మళ్ళీ అప్డేట్ చేయాలంటే దానికి కనెక్ట్ అవ్వాలి కదా. అర్థమవుతుందా, మీకు క్లియర్ చెప్తే అర్థం కాదు. లేకపోతే ఇది అనుకోబ్బా, ఇదొక ఇన్స్టెన్స్, ఇదొక ఇన్స్టెన్స్.
ఓకేనా. సో ఇది ఏడబ్ల్యూఎస్ అనుకోండి, ఒకవేళ ఏడబ్ల్యూఎస్ సర్వర్ అనుకోండి ఇది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటే నెంబర్లు ఈ విధంగా ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ తో స్టార్ట్ అవుతుంది ఒక నెంబర్ 1 2 3 అని. సో ఇప్పుడు నేను సర్వీస్ నౌ, ఇది సర్వీస్ నౌ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేశాను పోస్ట్ మెథడ్. ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఈ రెస్పాన్స్ బాడీ అనేది నా దానికి వస్తుంది ఇక్కడ మళ్ళీ. అవునా. ఈసారి క్రియేట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను రా అంటే, ఇక్కడ క్రియేట్ ఏంటుంది, ఈ నెంబర్ కానీ ఇక్కడ ఏదో ఒక యూనిక్ అనేది ఉంటుంది. అది ఏ టూలోనో తీసుకో, ప్రతి దానికి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది ఆ రికార్డ్కి. లైక్ ఇన్సిడెంట్ నెంబర్ మనకి ఎలాగో, అలాగే దానికి ఒక సిస్ ఐడినో లేకపోతే పాత్ ఏదో ఒకటి యూనిక్ గా ఒకటి దీనికి కాల్ చేయడానికి, పేరు పిలిచడానికి దీనికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. దాన్ని నువ్వేం చేస్తావు, నీ సర్వీస్ నువ్వుకు వచ్చినప్పుడు ఒక ఫీల్డ్ ఉంటుంది, దానిలో స్టోర్ చేసుకో. అర్థమవుతుంది. ఇది క్రియేట్ కి. నెక్స్ట్ టైం నువ్వు ఏదైనా అప్డేట్ చేయాలి అంటే ఈసారి ఏం చేస్తావు, వెళ్ళేటప్పుడు ఈ యొక్క సేవ్ చేసింటదే ఈ యూనిక్ ఇదే, దీన్ని కూడా ఎత్తుకొని పోయి ఆ ఎంటర్ టేబుల్ లో సెర్చ్ చేస్తాం. ఆ టేబుల్ ఇప్పుడు చాలా రికార్డులు ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ యూనిక్ నువ్వు సెర్చ్ చేసినావు అనుకో, నీకు ఎగ్జాక్ట్ రికార్డ్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది. ఈ ఫీల్డ్ ని ఏమంటాం రా అంటే మనము కోరిలేషన్ ఐడి అంటాం సర్వీస్. ఓకేనా. సో ఇది మనం ఇన్సర్ట్ కి యూస్ చేసి, ఐ మీన్ అప్డేట్ కి యూస్ చేసే మెథడాలజీ. మస్ట్ అండ్ షుడ్ గా ఒక కోరిలేషన్ ఐడి ఉండాలి. ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేశాను, నెక్స్ట్ టైం నేను ఆ పర్టికులర్ రెఫరెన్స్ లేకుండా మళ్ళీ కాల్ చేశాను, కొత్త రికార్డు ఇన్సర్ట్ అయిపోయింది. ఎందుకు నేను చెప్పడం లే, నువ్వు ఆ టేబుల్లోకి వెళ్ళి పలానా రికార్డ్ అప్డేట్ చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ లోనే స్టోర్ చేసుకో. క్లారిటీనా. ఇప్పుడు నేను చేస్తాను చూడు, ఇక్కడ నేను మనం చేసాం యాక్చువల్ sys_underscore యూజర్ టేబుల్ కి చేసినాం కదా. సిస్ ఐడిని మన దానిలో స్టోర్ చేద్దాం. ఇది అయిపోయినండి, ఈ సెటప్ అయిపోయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జస్ట్ టేబుల్ నేమ్ ఇస్తాను. సిస్ ఐడిని నేను స్క్రిప్ట్ ద్వారా పాస్ చేస్తాను. పారామీటర్స్ పాస్ చేద్దాం. accept and append_underscore type. Next application or JSON. సో ఇక్కడతో అయిపోయింది కదా నీకు సెటప్. సో నువ్వు టెస్ట్ చేసుకో ఒకసారి, మామూలుగా బెస్ట్ ప్రాక్టీస్ అని ఒకసారి టెస్ట్ చేసుకోవాలా. ఏదన్నా ఎర్రర్స్ ఉంటే ఈడే చూపించేస్తుంది. మళ్ళీ నువ్వు స్క్రిప్ట్ లెవెల్ వరకు పోయే పడ్డా. ఏం చెప్తాంది, మెథడ్ ఫెయిల్డ్ విత్ కోడ్. ఓకే ఓకే, మెథడ్ నాట్ ఓకే ఓకే. నాకు తెలిసి మనం సిసైడ్ పాస్ చేయాలి కదా, అందుకు అనుకుంటా. బట్ ట్రై చేద్దాం మనం ఒక్కసారి. ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ ఏమైంది ఇది, ఇన్సర్ట్ టెస్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ ఏదో వర్క్ అవుతుంది. ఇప్పుడు నిన్న రాసినాం కదా ఒక బిజినెస్ షూట్, అంతకంటే ముందు sys_underscore యూజర్ టేబుల్ ఓపెన్ చేస్తాం. sys_underscore యూజర్ డాట్ ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం, కోరిలేషన్ ఐడి. ఏమైనా గుర్తుకుందా ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమైనా మర్చిపోయారా? ఉందా? సో ఇక్కడ చూద్దాం ఏదన్నా ఉందా ఆల్రెడీ. ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సేవ్
ఇంత లోపల బిజినెస్ లోపల సో బిజినెస్ రూల్ సెండ్ డేటా టు ఫుడ్ ఇన్స్ట్రక్షన్ ఇన్సర్ట్లో మాత్రమే జరుగుతుంది కదా. ఈసారి చూడండి ఏం చేస్తాను. వచ్చే రెస్పాన్స్ ఏం చేస్తాను చోటు స్టోర్ చేసుకునేస్తా. ఇప్పుడు ఎట్లా స్టోర్ చేస్తా చూడు. సో కరెంట్ డాట్ కొత్త క్రియేట్ చేసినాం కదా ఫీల్డ్, కొత్త క్రియేట్ చేయండి ఫీల్డ్. దీని ఒక డేటాబేస్ కావాలి. ఇక్కడ యూ కోరిలేషన్ ఐడి అనేది సేవ్ చేస్తా. ఇక్కడ యూ కోరిలేషన్ ఐడి ఈక్వల్స్ టు మనం వచ్చిన రెస్పాన్స్ పడింది నేను ఎట్లా గెట్ చేసాము ఈ ఫార్మాట్ లో చేసాం. సార్ ఇది పేస్ట్ చేసి సింపుల్ గా ఏం చేస్తాం ఫస్ట్ నేమ్ తీసేసి మనకి అక్కడ యూనిక్నెస్ రెండు ఉన్నాయి. యూజర్ ఐడి ఒకటి, సిస్ ఐడి ఒకటి, సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్. సో నేనైతే కనుక సిస్ ఐడి స్టోర్ చేస్తాను. కరెంట్ డాట్ అప్డేట్ ఇప్పుడు చూడు నేను ఏదైనా ఒక రికార్డు కానీ సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ వచ్చి ఒకవేళ కృషిక ఓకే సో gmail.com అని ఇచ్చి నేను కానీ సబ్మిట్ చేశాను అనుకో. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ క్రియేట్ అవుతుంది కదా ఆ రికార్డ్ యొక్క సిస్ ఐడి స్టోర్ అవుతుంది కోరిలేషన్ ఐడి. చిన్నవా క్రియేట్ అయిందా. ఇప్పుడు నువ్వు ఈ సిస్ ఐడిని ఎత్తుకొని కాపీ చేసి ఆ ఇన్స్టెన్స్ లోకి పోయి సెర్చ్ చేసినావు అనుకో. ఇక్కడ వచ్చే sys underscore user dot list ఇక్కడ sys ఐడితో సెర్చ్ చేయండి. చూసినావా క్రియేట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు అప్డేట్ ఈజీ అయిపోయింది. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ మెథడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తా ఇక్కడికి వచ్చి ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ని యూజ్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ ఏది నో ఇది క్రియేట్ కి ఇక్కడికి వచ్చి ఫినిష్ చేస్తా ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్. స్క్రిప్ట్ కాపీ చేసుకో. దీనిలో ఓపెన్ చేస్తా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఎందుకంటే నాకు చెప్పినా కదా దానిలో ఇది ఓపెన్ అవ్వదు ఇన్కాగ్నిటో. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇక్కడ పెట్టి నాలిసి బిజినెస్ లో లాజిక్ ఎందుకు దాన్ని కాపీ చేసుకుంటాం. తర్వాత యూజ్ చేస్తాము. కాకపోతే ఈడ ఇంకోటి యూజ్ చేస్తాం ఏమంటే ఇక్కడ వచ్చి ఆర్ డాట్ సెట్ ఎండ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది మనకి. అనేది ఆర్ డాట్ సెట్ ఎండ్ పాయింట్ రెస్ట్ మనకి యాడ్ క్వైరీ అలాగా సెట్ ఎండ్ పాయింట్ అనమాట. మనము డైనమిక్ గా సిస్ ఐడిని పాస్ చేయాలి. ఇక్కడ
పాయింట్ ఇది యూస్ చేస్తాం. చేస్తాం ఆర్ డాట్ సెట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఆ యూఆర్ఎల్ ఉంటుంది కదా, నువ్వు ఇక్కడ క్రియేట్ చేయాలి అదే యూఆర్ఎల్ మొత్తం యూఆర్ఎల్ కాపీ చేసుకోవడం. ఇది చేసి వచ్చి మళ్ళీ ఇలా అనాలి. తర్వాత ప్లస్ ఈసారి ఏం యూస్ చేస్తాను అంటే ఒక్క నిమిషం ఫస్ట్ ఒక రికార్డ్కి గ్లైడ్ చేసుకో. అప్డేట్ కాబట్టి ఈసారి కొత్త రికార్డు కాదాడ. సో వేర్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ record of sys underscore user dot list rs add query of rs get పెట్టాం. sys పాస్ చేద్దాం డైరెక్ట్ గా. కృషి కాదండి కదా, ఇదే కాపీ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ గా ఏం యూస్ చేస్తారంటే కరెంట్ తీసేసి ఆర్ఈసి. నెక్స్ట్ కరెంట్ తీసేసి ఆర్ఈసి ఇక్కడ కూడా అంతే, ఎక్కడ కూడా అంతే. తర్వాత ఇది యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ఆర్ఈసి డాట్ ఐడి ఉన్నా చూసినావా, కోరిలేషన్ ఐడి, దీని యొక్క డేటాబేస్ వాల్యూ ఇస్తాం. ఇక్కడ లెట్స్ సీ దెన్ నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ అక్కడ రన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి, మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను అంటే, ఓకేనా, నాకు ఫామ్ ఈ విధంగా వచ్చింది అసలు ఏదో నచ్చదు అనమాట. ఓకే సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కాదు నీకు ఇన్కాగ్నిటోలో వర్క్ అవ్వదు. ఎస్ అని తెలుసు, రన్ చేస్తారా, లెట్స్ సీ. ఏమైనా రెస్పాన్స్ లేదా? కాదా సంథింగ్ అంటే స్క్రిప్ట్ లో పాస్ అవ్వలేదని ఏదైనా మిస్టేక్ ఉన్నది. ఎలా మస్తుగా ఉన్నాయి. ఓ అవునే, ఓకే ప్రింట్ చేద్దాం. అయితే డాట్ ప్రింట్ నేను హెచ్టిటిపి స్టేటస్ చూద్దాం. అందుకంటే ముందు వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా ఒకటి అప్డేట్ చేద్దాము, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి ఒక డాట్ పెడదాము, సేవ్ చేద్దాం. అండ్ ఆ టేబుల్ పోయి రికార్డ్ ఓపెన్ చేద్దాం. చూస్తాను టేబుల్ పోయి ఈ రికార్డ్ ఓపెన్ చేస్తాం. డాట్ రావాలి ఫస్ట్, ఇక్కడ రావాలి. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే 200 వస్తుంది అంటే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ అవి చెక్ చేద్దామా ఇవాళ అయిందో లేదో. ఫుడ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఈ ఫుడ్ ఇన్స్టెన్స్ కృషిక ఆడదా చూడు అయిందా, క్లియరా? సో ఇప్పుడు నువ్వేం అప్డేట్ చేయనా ఇక్కడికి వచ్చేస్తావు. ఇప్పుడు సేమ్ స్క్రిప్ట్ ఎత్తుకోమని నువ్వు బిజినెస్ లో పెట్టుకొని అప్డేట్ రాసుకుంటావు. అది కూడా చేద్దాం, మళ్ళీ లేట్ అది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సేమ్ స్క్రిప్ట్ కాపీ ఇచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తావు, బిజినెస్ టూల్ క్రియేట్ చేస్తావు. టూల్స్ ఇక్కడికి వచ్చి అప్డేట్ ఫుడ్ ఇన్స్టెన్స్ sys underscore user ఈ టేబుల్ అండ్ అడ్వాన్స్డ్ స్క్రిప్ట్
ఆఫ్టర్ అండ్ నాకు అప్డేట్ జరిగినప్పుడే పోవాలి అని నేను ఫిల్టర్ కండిషన్ పెట్టుకుంటా. ప్రతి దానికి రన్ అవ్వకుండా ఏం చేస్తా ఇక్కడ కోరిలేషన్ ఐడి ఈస్ నాట్ ఎంటీ అని పెట్టుకుంటా. మేక్ సెన్స్ కదా అదే ఈస్ నాట్ ఎంటీ అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ సింపుల్ ఆడ పేస్ట్ చేసి ఆ స్క్రిప్ట్ అని ఏడేం చేస్తాం ఇప్పుడు ఇది తీసేసి కరెంట్ పెట్టేస్తాయి. కరెంట్ అంతే కదా, మన దగ్గర డేటా ఉంటుంది కదా ఇక్కడ. ఇది డైనమిక్ గా రాస్తాం ఆడ నేను పర్టికులర్ రికార్డ్ మాత్రం తీసుకున్నాను. ఈడ అలా కాదు కదా. అండ్ ఇక్కడ వచ్చి ఈడ కరెంట్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ నేను టెస్ట్ చేయడానికి ఈ పర్టికులర్ రికార్డ్ అనేది దానికి పోతుందా లేదా. నేను ఇక్కడ వాల్యూస్ నేను పాస్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో కృషిక అనే రికార్డుని తీసుకొని నేను ఆడ వాల్యూస్ ని పాస్ చేస్తాను. ఒక యాడ్ ఇన్ఫో మెసేజ్ పెడదాం. సో gs dot add info message. Okay, so your record got updated and status code is అని పెట్టి దీన్ని స్టేటస్ కోడ్ పెడదాం. అంటే అప్డేట్ చేసిన ప్రతిసారి నీకు ఆ కోడ్ రావు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చి సింపుల్ గా నువ్వేం అప్డేట్ చేసినా ఆడ జరిగిపోవచ్చు. తీసేసి పెడితే కూడా నువ్వు ఏదైనా సేవ్ చేసుకోడా. ఇప్పుడు ఆ రికార్డులకి పోయి సేవ్ అయిపోయాడు. నీకు ఏడో చేంజ్ యువర్ రికార్డ్ గాట్ అప్డేటెడ్ అండ్ స్టేటస్ కోడ్ ఇస్ 200. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాను చేంజ్ ప్లాటినా. ఇది ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్ చూపిస్తాయి. సార్ డిలీట్ అయిపోయి కూడా సేమ్ అనమాట. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇన్స్టెన్స్ వచ్చి ఈసారి ఏం ఏపీ ఇస్తాము ఎండ్ పాయింట్ ఇది ఇస్తావు డిలీట్ అయిపోయి ఎండ్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ మెథడాలజీ అంటే అసిస్ ఐడి అనేది నువ్వు ఇప్పుడు ఆ రికార్డ్ ఆ టేబుల్లోకి వెళ్తావు ఇంటిగ్రేషన్ అది, కానీ నువ్వు ఏ పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేయాలి అంటే దానికంటూ ఆ రికార్డ్ కంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఏదైనా నెంబరా లేకపోతే ఒక ఐడినా లేకపోతే సిస్ ఐడి లేకపోతే పర్టికులర్ పాత్ ఏదో ఒకటి తెలిస్తే కానీ మనం ఇచ్చేది. కొన్ని సర్వర్లలో ఎట్లుంటుంది అంటే పాత్ ఎగ్జాక్ట్ పాత్ ఇచ్చేస్తాడు. అంటే ఈ ఫోల్డర్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ పర్టికులర్ రికార్డ్ అని. సో ఆ పాత్ కూడా యూజ్ చేసుకుని మంది యూనిక్నెస్ ఐడెంటిఫై చేస్తారనమాట కొన్ని సర్వర్లలో. ఓకేనా. సో డెలీట్ ఇది కూడా సేమ్ అనమాట. కాపీ చేసుకో సేమ్ స్క్రిప్ట్ మళ్ళా నువ్వు ఆ డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఎక్కడ పైన ఇది ఇక్కడికి వచ్చి కాపీ చేసుకున్నా ఇంకో మెథడ్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తాం వచ్చి డిలీట్కి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. సో delete the user record మెథడ్ ఏం యూస్ చేస్తాం సరే delete. అథెంటికేషన్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అవ్వు. నాకు కావాల్సింది ఓన్లీ హెడర్స్ తీసుకుంటాను నేను. హెడర్స్ ఏమన్నాయి ఇక్కడ మనకి యాక్సెప్ట్ తర్వాత కంటెంట్ అండర్స్కోర్ టైప్ and application or JS. JSON next set. సార్ డైరెక్ట్గా బిజినెస్ లోనే ఇంప్లిమెంట్ చేస్తాం. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఎందుకు, మళ్ళీ బిజినెస్ రాసుకో న్యూ సో delete user recording instance and user sys_user
అడ్వాన్స్డ్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు ఆఫ్టర్ బెటర్, బిఫోర్ అసలు మేక్ సెన్స్ కాదు, ఎందుకంటే ఇక్కడ డిలీట్ అయిన తర్వాత నీకు ఆ డిలీట్ కావాలి. నువ్వు బిఫోర్ పెట్టినావు అనుకో, ఈ డిలీట్ అవ్వకముందే ఫస్ట్ ఆ డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఆఫ్టర్ బెట్ అనమాట. అందుకే నేను చెప్పాను, ఇక్కడ సెలెక్ట్ చేసే ఆప్షన్ అనేది ఎప్పుడు కానీ మన నిర్ణయం అనమాట ఇది. ఓకేనా? డెవలపర్ నిర్ణయం. correlation ID does not empty. సరే, ఈజ్ నాట్ ఎంప్టీ అంటే ఎప్పుడు కానీ వాల్యూ ఉంటేనే రన్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, అక్కడికి వచ్చి ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ యూజ్ చేస్తాడు. ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ కాపీ చేసుకొని అవసరం లేదు. డేటా టు ఈ బిజినెస్ మిగిలినవన్నీ ఇట్లా కాపీ చేస్తాను. ఇది అవసరం, ఇది అవసరం లేదు కదా ఈసారి, ఎందుకంటే డైరెక్ట్ గా మనము సెట్ ఎండ్ పాయింట్ పెట్టడం ఎగ్జిక్యూట్ చేసాడు మేము, మనకు ఇదంతా అవసరమే లేదు సరే. సో ఏం చేస్తాం సార్, డైరెక్ట్ గా సెట్ ఎండ్ పాయింట్ ఉంది, ఇది సెండ్ డేటా టు ఫుల్ ఇన్స్టెన్స్ అంటే ఇన్సర్ట్ కెమెరా, ఇన్సర్ట్ అనేది ఇన్సర్ట్ అప్డేట్ కి తీసుకుందాం. సో ఇది తీసుకునేసి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తే అయిపోతుంది. సరే, ఫీల్డ్ అప్డేట్ ఏం లేనప్పుడు మళ్ళా ఆబ్జెక్ట్లు పాస్ చేసే పని లేదన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఒక ప్రింట్ పెట్టుకోవాలంటే, సో ఎస్ డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్. సో యువర్ రికార్డ్ డాట్ డెలిటెడ్ ఇన్ గుడ్ ఇన్స్టెన్స్. స్టేటస్ కోడ్ వచ్చి ప్రింట్ చేస్తాం. డైలెట్ ఈజీనా, కానీ నేను చెప్పిన సింపుల్ గా ఉండదు, ఆడ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట, వ్యాలిడేషన్స్ ఉంటాయి. నీ దగ్గర మల్టీ ఉన్నాయి అనుకో, ఒక అరే లెక్క పాస్ చేసుకో, అర్థమవుతుందా? కామా సపరేటెడ్ వాల్యూ పెట్టుకో, ఆడ నీకు గ్లైడ్ అయ్యేది ఏ విధంగా ఉండాలి, సిస్ ఐడి ఈస్ 1 ఆఫ్ అనే విధంగా గ్లైడ్ ఉండాలి. ఇలా డిలీట్ చేసుకో, అర్థమవుతుందా? నీకు జస్ట్ యాక్షన్ తెలిస్తే చాలు, మిగిలినవి నేను ఫస్ట్ చెప్పిన జావా స్క్రిప్ట్ బేసిక్స్ వాటిని యూజ్ చేసి మల్టీ డిలీట్ చేస్తావా, లేదంటే ఓన్లీ అరేలకు పాస్ చేసి ఫస్ట్ మిడిల్ లాస్ట్ డిలీట్ చేస్తావా, నీ ఇష్టం అన్నమాట. చెప్పా కదా, అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా తీయాలి, లాస్ట్ ఎలిమెంట్ తీయాలి, మధ్యలో ఎలిమెంట్ ఎలా తీయాలి. సో ఇప్పుడు నీకు ఇదే హోంవర్కే ఇస్తా, నా దగ్గర ఒక 10 రికార్డులు సిస్టడీలు ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ది లాస్ట్ మాత్రం డిలీట్ చేయాలి, మిగిలిన అప్లై ఉండాలి. అప్పుడు ఏం చేస్తావు, ఉన్న సిస్టడీలు అనేది పాస్ చేసుకొని పాపు పుష్ లాస్ట్ తీసుకొని డిలీట్ చేస్తాం. అర్థమవుతుంది? ఇప్పుడు ఎందుకు యూస్ చేస్తాం రియల్ టైం రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డిలీట్ చేద్దాం. టూ నాట్ 4 వచ్చిందా? 204 అంటే డిలీట్ అయిందా ఫస్ట్ చూద్దాం. డిలీట్ అయితే అండి, బట్ 204 కోడ్ ఎందుకు వచ్చింది చూద్దామండి. 204 అంటే ఏమి? ఓకే, అంటే ఇది కూడా ఒక పాజిటివ్ సైన్, బట్ మనకు రిటర్న్ అవ్వడానికి డేటా ఏం లేదు. డిలీట్ చేస్తా అంటే మనకి ఇంకా డేటా ఏమొస్తుంది, అర్థమవుతుంది? బట్ రికార్డ్ అయితే డిలీట్, ఇది డిలీట్ కాదు. నెక్స్ట్ ఫైనల్ మెథడ్ ఏది ఉంది పెండింగ్, గా గెట్ ఉండేది, పుట్టు ప్యాచ్ ఉండి ఒకటే. ఓకే ఓకే, దీన్ని ఓకే ఓకే అర్థమైంది. ఏడు లేదా? ఓకేనా, మీరు ట్రై చేయండి ప్యాచ్ ఒకసారి, ఏం డిఫరెన్స్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది పర్టికులర్ ఫీల్డ్ అప్డేట్ చేసినప్పుడు, లేకపోతే అలా
సేమ్ అదే ఉంటుంది. ఏది ఎన్ పాయింట్ అది. గెట్ చూద్దాం మనం. గెట్ ఇదేం ఇన్స్టెన్స్, ఫుడ్ ఇన్స్టెన్స్ రిసీవర్ గెట్ కాపీ కావాలి మనకి. రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్, ఏపీఐ ఎక్స్ప్లోరర్. సో గెట్ మెథడ్ లో ఏముండాలంటున్నాడు ఇక్కడ, గెట్ ఇది. ఇక్కడ కూడా సేమ్ అదే సిస్ ఐడి కావాలంటే మనకు డీటెయిల్స్ రావాలంటే సిస్ ఐడి ఉండాలి అంటున్నారు. అండ్ మనకు ఆల్రెడీ గెట్ మెథడ్ ఉంటుంది దీనిలో, అదే యూస్ చేద్దాం. ఇక్కడ ఏం అవసరం లేదు. డిఫాల్ట్ గెట్ పాస్ చేసి సెట్. సో యూజర్ next application or sales. ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తాం, ప్రివ్యూ స్క్రిప్ట్ యూస్ చేసి సో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారానే చేయాలి. అట్లనే తీసేద్దాం అంతే చాలు. సరే, ఎందుకంటే ఇక్కడ మేము ఇన్సర్ట్ చేయము, అప్డేట్ చేయము. జస్ట్ నువ్వు ఒక సిస్ఐడి పాస్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ తీసుకొచ్చి పెడతావు అంతే, అంతకుమించి ఏముంటుంది. క్వైరీ పారామీటర్స్ అంటాం మనం వీటిని. ఈ యొక్క లైన్ కాపీ చేస్తే చాలు కరెక్ట్గా, ఒకటే చేంజ్ అయ్యేది. ఓకే, ఈసారి ఇక్కడ మనం షేర్ చేస్తాం కదా, ఎండ్ పాయింట్ సేమ్ ఉన్నది. ఈ సిస్ ఐడి ఉంది, దీన్ని మనము చేంజ్ చేస్తా వస్తాం చాలు. సిస్ ఐడి ఏం చేద్దాం అంటే, ఈ టేబుల్లోకి వచ్చి ఏదైనా ఒక సిస్ ఐడి తీసుకున్నాం. అబిలిటీ యొక్క సిస్ ఐడినో లేకపోతే గెస్ట్ అని ఉంటుంది కదా, క్రెడిట్ యొక్క సిస్ ఐడి తీసుకున్నాం. దీని యొక్క డీటెయిల్స్ ఆడొస్తాయి. ఓకే, ఆబ్జెక్ట్ లేనప్పుడు మళ్ళీ ఎందుకు సక్సెస్ వస్తాం. సో ఇప్పుడు నువ్వు దీనిని చెక్ చేస్తే నీకేమొస్తుంది, ప్రింట్ స్టేటస్ కోడ్ మొత్తం వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి, పర్టికులర్ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చెక్ చేసుకో. ఫ్రెడ్ దట్ ఈమెయిల్ వచ్చి fredlud@email.com. క్లియరా? హోంవర్క్ ఒకసారి చేయండి, సేమ్